నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకున్న జగన్ గారు వాళ్ళ పట్ల ఆయన కమిట్మెంట్ ని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి 50% ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి చట్టాన్ని చేయడం జరిగింది. అది నామినేటెడ్ పోస్టులో కానీ లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ చట్టం చేయడం అయితే జరిగింది. ఆ విధంగా తన కమిట్మెంట్ అయితే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అయితే తన కమిట్మెంట్ ని మరొకసారి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హే గైస్, దిస్ ఇస్ నవీన్ చంద్రు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు 2024 ఎలక్షన్ మేనియా నడుస్తుంది. ఈ ఎలక్షన్ మేనియాకి సంబంధించి క్యాండిడేట్ లిస్ట్ అయితే ప్రతి పార్టీస్ రిలీజ్ చేస్తూ వెళ్తున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకేసారి 175 అసెంబ్లీ, 25 లోక్సభ, 25 లో 24 అనౌన్స్ చేశారు. ఒక సీట్ మాత్రం ఇంకా పెండింగ్ లో పెట్టారు. అంటే రఫ్ గా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 200 సీట్స్ కి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టోటల్ 175 + 25 అంటే టోటల్ 200 సీట్స్ లో 50% అంటే 100 సీట్స్ ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళకి కేటాయించడం జరిగింది అనమాట. ఇది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. చరిత్రలో ఇప్పటి వరకు కూడా 50% రిజర్వేషన్ ని కంప్లీట్ గా మెయింటైన్ చేస్తూ సీట్స్ ని అనౌన్స్ చేసిన పార్టీ అయితే ఏపీ హిస్టరీలో ఇప్పటి వరకు లేదు. ఇది ఫస్ట్ టైం అండ్ ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అంటే జనరల్గా ఏమవుతుందంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి, సేమ్ కమ్యూనిటీ ప్రెషర్స్ ఉంటాయి, లేదా డామినేటింగ్ కమ్యూనిటీస్ నుంచి చాలా ప్రెషర్స్ ఉంటాయి సీట్స్ విషయంలో. అవన్నీ కూడా ఖాతరు చేయకుండా నేను నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ అనే నా సోదరుల కోసం నేను ఖచ్చితంగా నేను కమిట్మెంట్తో ఉంటానన్న ఆ అంకిత భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అయితే 50% సీట్స్ ని ఖచ్చితంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చరిత్ర. అయితే చాలా మంది అడగచ్చు, ఇలా సీట్స్ అనౌన్స్ చేసినంత మాత్రాన లేదా అప్లిఫ్ట్మెంట్ జరిగిపోద్దా, పర్టికులర్ ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీలో అప్లిఫ్ట్మెంట్ జరుగుద్దా అనే క్వశ్చన్ అయితే రైజ్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ అని మీరు ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సీట్స్ అయితే రావాలి. సీట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు గెలవాలి. గెలిచిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క కమ్యూనిటీస్ని కానీ వాళ్ళకి సెక్షన్స్ని కానీ ప్రాతినిధ్యం వహించి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్కి వాళ్ళు ట్రై చేయాలి. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇదంతా కూడా ఒక రోజులోనూ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనూ జరిగే విషయం కాదు. ఇదంతా కూడా జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించడానికి ఖచ్చితమైనటువంటి ప్రాతినిధ్యాన్ని వహించవలసిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది. అదే పనిని సాహసోపేతమైన నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈ 2024 ఎలక్షన్ సాక్షిగా ఖచ్చితంగా చేశారని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 100 సీట్స్ ని కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ కూడా ఇంత హై పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ని అలొకేట్ చేయడం అయితే ఎప్పుడు జరగలేదు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తన కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సీట్స్ ని అనౌన్స్ చేయడం ద్వారా ఆయన తన నిబద్ధతని ఖచ్చితంగా మరొకసారి చాటి చెప్పారని అయితే ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్ లిస్ట్ తో ఎలక్షన్ కి అయితే వెళ్ళబోతున్నారు. 2024 ఎలక్షన్స్ కి నేమ్ సిద్ధం, మీరంతా సిద్ధం అని చెప్పేసి ఈ ప్రచారం అయితే ప్రారంభించారు. కాబట్టి ఆల్రెడీ ఎడ్జ్ లో ఉన్నారనేసి చాలా సర్వేలు చెప్తున్నాయి. ఎలక్షన్ అయితే మే 13 జరగబోతుంది. అదేవిధంగా రిజల్ట్స్ అయితే June 4 రాబోతున్నాయి. వేచి చూద్దాం ఎవరు ఈ కురుక్షేత్రంలో విజేతగా నిలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలంటే మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కి తగిన ప్రాతినిధ్యం వహించడానికి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ వేసిందని చెప్పడానికి మాత్రం నేనైతే మొహమాట పడట్లేదు. ఇది వాస్తవం. ఇప్పుడు మిగతా పార్టీస్ కూడా ఆయా వర్గాలకు సంబంధించిన అప్లిఫ్ట్మెంట్ కోసం వాళ్ళు కూడా సీట్స్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ లో అయితే వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్ మూమెంట్ ఎట్లా వస్తుందంటే మేము 50% సీట్స్ ఇచ్చాము, మీరు 50% సీట్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు అప్లిఫ్ట్మెంట్ చేస్తారని ఎలా నమ్మమంటారన్న పాయింట్ కూడా రైజ్ చేసి ఆ క్వశ్చన్ అయితే జనాల్లో రైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మోర్ దెన్ 50% ఇవ్వాలన్న ప్రెషర్ లోకి అయితే ప్రతిపక్షాలను అడ్డంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా విన్ అయ్యారు. ఎస్సీకి 33, ఎస్టీకి 8 అండ్ బీసీకి 59 సీట్స్ ని కేటాయించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన అన్ని లిస్టుల్లో కూడా హైయెస్ట్ కేటగిరీస్ గా ఇచ్చినటువంటి లిస్టు. సో మిగతా అపోజిషన్ పార్టీస్ కూడా ఇప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. చూడాలి వాళ్ళు ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేసి ఎలక్షన్స్ లో ఏ విధమైనటువంటి క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసి వాళ్ళు కూడా తమ కమిట్మెంట్ ని ఏ విధంగా ప్రూవ్ చేసుకోబోతున్నారు. లేదంటే సీట్స్ తక్కువ ఇచ్చినా కూడా మేము వాళ్ళ కమిట్మెంట్ కి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా కమిటెడ్ గా ఉన్నామని ఏ విధంగా అయితే ప్రామిస్ చేయబోతున్నాం అనేది రాబోయే రోజుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే వీటిలన్నింటికి కూడా సమాధానం June 4 ఎలక్షన్ రిజల్ట్స్ లో మనందరం ముందైతే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీస్ కి న్యాయం చేశారని అనాలి. సోషల్ ఇంజనీరింగ్ కి నయా డెఫినేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. 50% ఆఫ్ సీట్స్ ని కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది చరిత్ర, నా భూతో నా భవిష్యత్. ఎలక్షన్ రిజల్ట్స్ కోసం మనందరం వెయిట్ చేద్దాం. ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతున్నారు, ప్రజలు ఏ విధమైన ఫలితం ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకోవడానికి మరెన్నో రోజులు లేదు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు నవీన్ చంద్రు. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.